సోషల్ కంటెంట్ అండ్ మెథడాలజీ, ప్రీవియస్ డిఎస్సి అండ్ టెట్ పేపర్స్ బిట్స్. ఆర్య సమాజంను స్థాపించినది ఎవరు? ఆప్షన్ ఏ స్వామి వివేకానంద, ఆప్షన్ బి రాజా రామ్మోహన్ రాయ్, ఆప్షన్ సి స్వామి దయానంద సరస్వతి, ఆప్షన్ డి కందుకూరి వీరేశలింగం పంతులు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి స్వామి దయానంద సరస్వతి. ఆర్య సమాజాన్ని స్థాపించింది స్వామి దయానంద సరస్వతి. భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకునే రోజు. ఆప్షన్ ఏ నవంబర్ 24, ఆప్షన్ బి డిసెంబర్ 24, ఆప్షన్ సి జనవరి 24, ఆప్షన్ డి ఫిబ్రవరి 24. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డిసెంబర్ 24. భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని డిసెంబర్ 24వ తేదీన జరుపుకుంటారు. నెక్స్ట్, సింధు ప్రజలు పశుపతి పేరుతో ఈ దేవుణ్ణి పూజించేవారు. ఆప్షన్ ఏ శివుడు, ఆప్షన్ బి విష్ణువు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి రాముడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శివుడు. సింధు ప్రజలు పశుపతి పేరుతో శివుణ్ణి పూజించేవారు. నెక్స్ట్, గులాంగిరి పుస్తకాన్ని రాసినది ఎవరు? ఆప్షన్ ఏ సావిత్రిబాయి పూలే, ఆప్షన్ బి రాజా రామ్మోహన్ రాయ్, ఆప్షన్ సి అంబేద్కర్, ఆప్షన్ డి జ్యోతిరావు పూలే. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జ్యోతిరావు పూలే. గులాంగిరి పుస్తకాన్ని రాసింది జ్యోతిరావు పూలే. నెక్స్ట్, సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ అబ్దుల్ రజాక్ దేవరాయ 2, ఆప్షన్ బి డొమింగో ఫేస్ హరహర 2, ఆప్షన్ 3 ఇబ్న్ బటూటా హరహర 1, ఆప్షన్ డి నికోలో కాంటి దేవరాయ 2. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డొమాంగో ఫేస్ హరహర 2. నెక్స్ట్, కాబా భవనము వీరికి సంబంధించినది. ఆప్షన్ ఏ క్రైస్తవులు, ఆప్షన్ బి హిందువులు, ఆప్షన్ సి సిక్కులు, ఆప్షన్ డి ముస్లింలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ముస్లింలు. కాబా భవనము ముస్లింలకు సంబంధించినది. నెక్స్ట్, మన విశ్వం యొక్క వ్యాప్తి అనేది. ఆప్షన్ ఏ స్థిరం, ఆప్షన్ బి అనంతం, ఆప్షన్ సి మార్చగలిగినది, ఆప్షన్ డి పరిమితం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనంతం. మన విశ్వం యొక్క వ్యాప్తి అనేది అనంతం. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద బాక్సైట్ ఉత్పత్తిదారు. ఆప్షన్ ఏ చిలీ, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి బ్రెజిల్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ప్రపంచంలో అతిపెద్ద బాక్సైట్ ఉత్పత్తిదారు ఆస్ట్రేలియా. నెక్స్ట్, మకర రేఖ మీద సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడే రోజు. ఆప్షన్ ఏ మార్చి 21, ఆప్షన్ బి సెప్టెంబర్ 23, ఆప్షన్ సి జూన్ 21, ఆప్షన్ డి డిసెంబర్ 22. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి డిసెంబర్ 22. మకర రేఖ మీద సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడే రోజు డిసెంబర్ 22. నెక్స్ట్, బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం. ఆప్షన్ ఏ 1905, ఆప్షన్ బి 1910, ఆప్షన్ సి 1915, ఆప్షన్ డి 1920. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1905. బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం 1905వ సంవత్సరం. నెక్స్ట్, వాతావరణంలోని వాయువుల అమరికకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ నత్రజని 78%, ఆప్షన్ బి ఆక్సిజన్ 21%, ఆప్షన్ సి కార్బన్ 0.05%, ఆప్షన్ డి ఆర్గాన్ 0.93%. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కార్బన్ డయాక్సైడ్ 0.05%. వాతావరణంలోని వాయువుల అమరికకు సంబంధించి సరికాని జత ఆప్షన్ సి. నెక్స్ట్, మన రాజ్యాంగంలోని ఈ అధికరణం అంటరానితనాన్ని నిషేధించింది. ఆప్షన్ ఏ 16వ అధికరణ, ఆప్షన్ బి 17వ అధికరణ, ఆప్షన్ సి 18వ అధికరణ, ఆప్షన్ డి 21వ అధికరణ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 17వ అధికరణ. మన రాజ్యాంగంలోని 17వ అధికరణ అంటరానితనాన్ని నిషేధించింది. నెక్స్ట్, ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం 1 మరియు పరిసరాల విజ్ఞానం 2లను
ఏకీకృతం చేసి పరిసరాల విజ్ఞానంగా బోధించాలి అని సూచించినది? ఆప్షన్ ఏ ఎన్సిఎఫ్ 2005, ఆప్షన్ బి ఎన్ఈపి 1986, ఆప్షన్ సి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, ఆప్షన్ డి ఎన్ఈపి 2020. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎన్సిఎఫ్ 2005. ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం 1 మరియు పరిసరాల విజ్ఞానం 2లను ఏకీకృతం చేసి పరిసరాల విజ్ఞానంగా బోధించాలి అని సూచించింది. నెక్స్ట్, శాస్త్రీయ పద్ధతిలో రెండవ తార్కిక సోపానం. ఆప్షన్ ఏ సమస్యకు సంబంధించిన సమాచార సేకరణ, ఆప్షన్ బి సమస్యను నిర్వచించి విశ్లేషించడం, ఆప్షన్ సి సమస్యను గుర్తించడం, ఆప్షన్ డి పరికల్పన రూపొందించడం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సమస్యను నిర్వచించి విశ్లేషించడం. శాస్త్రీయ పద్ధతిలో రెండవ తార్కిక సోపానం సమస్యను నిర్వచించి విశ్లేషించడం. నెక్స్ట్, సాధారణంగా బోధనాభ్యసన ప్రక్రియ ప్రారంభించడానికి ముందు చేసే మూల్యాంకనం. ఆప్షన్ ఏ నిర్మాణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ బి సంగ్రహణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ సి లోప నిర్ధారణ మూల్యాంకనం, ఆప్షన్ డి ప్రజ్ఞా పరీక్ష. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లోప నిర్ధారణ మూల్యాంకనం. సాధారణంగా బోధనాభ్యాసన ప్రక్రియ ప్రారంభించడానికి ముందు చేసే మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం. నెక్స్ట్, క్షేత్ర పర్యటనలో రెండవ సోపానం. ఆప్షన్ ఏ మూల్యాంకనం, ఆప్షన్ బి సన్నాహము, ఆప్షన్ సి ప్రణాళిక, ఆప్షన్ డి అమలుపరచడం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సన్నాహము. క్షేత్ర పర్యటనలో రెండవ సోపానం సన్నాహము. నెక్స్ట్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో గల సాధనాలు. ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 4. నిర్మాణాత్మక మూల్యాంకనంలో గల సాధనాలు 4. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.